చాలా మంది దేవుడి పట్టాల దగ్గర న్యూస్ పేపర్ వేయరా, క్లాత్ వేయరా అని అడుగుతుంటారు. సరే అని ఈ రోజు నేను బజార్కి వెళ్ళి నాకు రేపు వ్రతం కూడా ఉందని 2 వైట్ ముక్కలు తెచ్చుకున్నా. ఒక ఎర్ర ముక్క అక్కడ వేసా. ఇదిగోండి, ఇక్కడ దీపారాధన చేశాను, బాగుంది అని అనుకున్నాను. నేను ఇప్పుడు వచ్చా ఇంటికి, గుడికి వెళ్ళేసి మా అమ్మ చెప్తుంది, అమ్మ ఒక్కసారి అక్కడ చూడు అని. చూపిస్తా, చూడండి మీరు కూడా. గుడికి వెళ్ళే ముందే నేనేమనుకున్నా అంటే చాలా కళగా ఉంది, ఎర్రగా క్లాత్ అండ్ దీపారాధన చేశాను, చూడ్డానికి బాగుందని మా అమ్మ నేను అనుకున్నాము. నాకు తెలుసు ఇన్ని రోజులు కూడా నేను న్యూస్ పేపర్ కానీ క్లాత్ కానీ వెయ్యింది ఇందుకే. ఇక్కడ ఏంటంటే మనము దీపం వెలిగిస్తాం కాబట్టి పొరపాటున ఒక రవ్వ పడిందంటే చూసారు కదా. సో చూసారా, నాకు బాధగా ఉంది ఇప్పుడు. ఇట్లుంటుందండి, భగవంతుడి దయ వల్ల ఇలా అయిపోయింది కొంచెం వరకే. అందుకే ఎవరు చెప్పిందల్లా చేయకుండా మనకు నచ్చినట్టు మన ఆలోచన ప్రకారం చేయాలన్నమాట. నా ఆలోచన అయితే నాకు ఎప్పుడో తెలుసు, ఇలాగ ఏదో ఒక రోజు ఆ క్లాత్ అనేది నిప్పుకి దాన్ని ఏమంటారు, ఊపిరి పోసినట్టు అనమాట. అందుకని ఎప్పుడు కూడా దీపారాధన అగరబత్తి వెలిగించినప్పుడు క్లాత్ న్యూస్ పేపర్లు వేయకుండా ఉండడమే ఉత్తమం అనమాట. అందుకని నేను యథావిధిగా నా ఆలోచన ప్రకారం ఇలానే పెట్టేస్తాను అనమాట. అండ్ ఎవరు కూడా క్లాత్ వేసే వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించుకోండి. మనం ఆదమరిసామంటే ఒక చిన్న నిప్పు రవ్వ పడింది అంటే ఇది అంటుకుంటుంది అనమాట.